ఒక పరీక్షలో 1100 మంది బాలురు, 700 మంది బాలికలు హాజరైనారు. ఇందులో 42% పాస్ అయినరు. మిగిలిన వారు ఏంటంటే 58% ఫెయిల్ అయిందండి. ఓకే. సో బాలురు ఎందరు పాస్ అయినరు? 30%. సారీ, బాలికలు 30% పాస్ అయినరు. మిగిలిన వారు 70% ఫెయిల్ అయినారు. సో ఏంటి ఎగ్జామ్ తప్పిందని. సో వీళ్ళు ఎంత శాతం తప్పింది అనేది క్వశ్చన్ అండి. మొత్తం మీద తప్పిన వారి శాతం ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇందులో బాలురు ఎందరు ఉన్నారంటే 1100 ఉన్నారు. సో ఇందులో 58% కనుక్కోనండి. 1100 ఇంటూ 58% అంటే 1100 ఇంటూ 58/100. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 638 వస్తుంది. అంటే 2 zeros క్యాన్సల్. 11 ఇంటూ 58 అంటే ఎంత? 638 వస్తుంది. ఓకే. తప్పిన బాలికలు ఎంత అండి? 70%. 30% పర్సెంట్ కదండి, 70% తప్పింది కాబట్టి 700లో 70% అంటే 700 ఇంటూ 70/100. 2 zeros క్యాన్సల్ అండి. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 7 7 49, ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 490 వస్తుంది. సో మొత్తం తప్పిన వారు ఎంత అండి? 638 ప్లస్ 490 ఎంత? 1128. ఇవి రెండింటిని ప్లస్ చేస్తే మొత్తం తప్పిన వారు వస్తుందండి 1128 వస్తుంది. ఓకే. సో వీరి శాతం ఎంత అంటే 1128 బై ఫస్ట్ ఎంత ఉందండి? 1100, 700 మొత్తం ఎంత అండి? 1800. మొత్తం స్టూడెంట్స్ ఎంత? 1800. ఓకే. సో ఇంటూ 100 కదండి, శాతం అవుతుంది 100. 2 zeros క్యాన్సల్. వీటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి? 62 అండ్ 2/3% వస్తుంది. 62 అండ్ 2/3% వస్తుందండి. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.